స్టార్ట్ చేస్తున్నాం. త్వరగా What are the reasons for water scarcity? Water scarcity. నీరు తక్కువగా ఉండడం గల కారణాలు ఏంటి? వేస్ట్ ఆఫ్ ద వాటర్, డిఫారెస్టేషన్, వాటర్ పొల్యూషన్. ఏంటి చెప్పాలి? వాటర్ పొల్యూషన్, lack of awareness of water management, growing population. Growing Population. population. Growing population. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెరవలిలో పనిచేసినటువంటి మా ఉపాధ్యాయ బృందం తరఫున మా మేడం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా పాఠశాలలో కూడా ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులను మంచి ఉత్తీర్ణత సాధించడానికి నారా లోకేష్ గారు ఉద్యమ శాఖ మంత్రి గారు 100 రోజుల 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. వారి ప్లాన్కి అనుగుణంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక క్లాసులు పెడుతూ సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు ప్రతిరోజు స్లిప్ టెస్ట్ ఎగ్జామ్ రాపిస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతి ఉపాధ్యాయుడు శాయశక్తిలా కృషి చేస్తున్నాడు. ప్రతి సబ్జెక్ట్ తరఫున మంచి ఉత్తీర్ణత సాధించాలని మేము కోరుకుంటున్నాం. మా పిల్లలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మండలంలో మేమే ప్రత్యేకంగా మంచి ఉత్తీర్ణత సాధించాలని మా పాఠశాలలో కూడా ఈసారి 2 రాష్ట్రాల తరఫున అత్యధిక ఉత్తీర్ణత శాతం 100% ఉత్తీర్ణత శాతం సాధిస్తామని మేము ఈ రకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతిరోజు మా ఉపాధ్యాయ బృందమంతా కూడా ఛాయాశక్తులు కృషి చేస్తున్నారు. ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఫోన్లు చేస్తూ ఆబ్సెంట్ అయిన వారిని కూడా పిల్లలంపించి ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ స్లిప్ టెస్ట్ రాయిస్తున్నాము. ప్రతిరోజు ఆ స్లిప్ టెస్ట్లో కూడా గ్రేడ్ల వారీగా కూడా ప్రతిరోజు మనం డిఈఓ పంపిస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ సంవత్సరం 100% ఫలితాలు సాధిస్తామని ఆశిస్తున్నాము. ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే ఉపాధ్యాయులకు, మీడియా వారికి అందరికీ నమస్కారం. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యాశాఖ మంత్రి వర్యులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపి 100 రోజుల ప్రణాళికని గత సంవత్సరం అమలు చేశారు. ఈ 100 రోజులలో మేము చాలా వెనుకబడినటువంటి పిల్లల్ని, అలాగే మైగ్రేట్ అయ్యి వేరే ఊళ్ళలో ఎక్కడో పనులకు వెళ్ళినటువంటి వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని ఫోన్లు చేసి ఏదో రకంగా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపి వాళ్ళ కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని వాళ్ళు డి గ్రేడ్ నుంచి అలా సి గ్రేడ్కి కొంతమంది బాగా చదువుకున్న పిల్లలు కొంతమంది మైగ్రేట్ అయ్యారు. వాళ్ళు చివరికి కొంతమంది ఏ గ్రేడ్లో కూడా గత సంవత్సరంలో పాస్ కావడం జరిగింది. అదే ప్రణాళికని ఈ సంవత్సరం కూడా మరింత ఉత్సాహంతో మరింత కట్టుదిట్టంగా బాగా అమలు చేస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపు 50 రోజులు పూర్తయింది. ఇంకా 50 రోజులు పరీక్షలు దగ్గరలో ఉన్నాయి మాకు. కాబట్టి ఇప్పటి నుంచి ఆన్లైన్లో కూడా పిల్లలకి కొన్ని వీడియోస్ కావచ్చు, కొంత మెటీరియల్ కావచ్చు షేర్ చేస్తూ వాటిని ఫాలోఅప్ చేస్తున్నాము. ఈవెన్ సెలవుల్లో కూడా రౌండ్ ద క్లాక్ మేము మానిటరింగ్ చేస్తూ ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి మేము శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం.